గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక. మీకు తెలుసు కదా, చెట్ల పైన మన తోటలలో సీతాకోక చిలుకలు వెళ్తా ఉంటాయి, మనం పట్టుకోవడానికి వెళ్తా ఉంటాం కదా, దాన్ని మనం బటర్ఫ్లై అంటాం. అర్థమైంది? ఆ స్టోరీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక స్టోరీ, కథ చెప్పుకుంటున్నాం. There is a small baby in a village. The baby's name is a Sita. ఒక గ్రామంలో ఒక పాప ఉండేది. నానా ఉదయ్, ఆ పాప పేరు సీత. ఈ పాప పేరే సీత. Her mother used to call Sita as చిట్టల్లి, చిట్టి తల్లి విత్ లవ్. వాళ్ళ అమ్మ ఆ పాప పేరు సీత అయినా కూడా ముద్దుగా చిట్టల్లి చిట్టల్లి అని వాళ్ళ పాపను పిలిచేదంట. అర్థమైందా? చిట్టి తల్లిస్ మదర్ యూజ్డ్ టు కుక్ అండ్ గివ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ టు హర్. వాళ్ళమ్మ తరచుగా ఆ పాపకి ఆకుకూరలతో వంటలు చేసి పెట్టేదన్నమాట. అర్థమైందా? వంట పెడితే చిట్టి తల్లి నెవర్ లైక్డ్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ రిఫ్యూజ్డ్ టు ఈట్. చిట్టి తల్లి వాళ్ళంతా చెప్పినా కూడా తినేదానికి ఆ పాప ఇష్టపడేది కాదంట. ఏమని? పో, నేను తినను పోమా, నానా చదువుకో, నేను తిన్న పోమా, నాకు ఇష్టం లేదు పోమా అని వాళ్ళమ్మకి చెప్పేదంట. ఎవరు? ఈ పాప, ఈ సీత అనే పాప, ఈ పాప, ఈ పాప. వాళ్ళమ్మ ఓకే ఉండండి, నేను చూపిస్తాను బంగారు. వన్ డే హెర్ మదర్ టుక్ చిట్టి తల్లి ఇంటు ద బ్యాక్ గార్డ్ అండ్ షోడ్ హెర్ ద హోల్ గార్డెన్. అర్థమైందా? బ్యాక్ యార్డ్ అంటే ఒకరోజు చిట్టి తల్లిని వాళ్ళమ్మ పెరట్లోకి తీసుకెళ్ళి తోటంతా చూపించిందంట. నితీష్, వాళ్ళమ్మ వాళ్ళ ఇంటి ముందర ఒక పెరట్ తోట ఉందంట. ఆ పెరట్ తోటలో పూల చెట్లు, పూల మొక్కలు, ఆకుకూరలు, కాయగూరలు, రకరకాల టమాటాలు, వంకాయలు, పూలు, ఆ పెద్ద తోట ఉందంట వాళ్ళ ఇంటి ముందర. ఆ తోటలోకి పాపని తీసుకొని వెళ్ళిందంట. అర్థమైందా పిల్లలు? కాదు, షీ showed her the black caterpillar on the leaf and said, look how the black caterpillar eats the whole leaf, eats amaranth and spinach too. అంటే ఏమి? అమరాంత్ అంటే తోటకూర, అమరాంత్ అంటే స్పీనాచ్ అంటే పాలకూర, స్పీనాచ్ అంటే వెరీ గుడ్. అట్లా ఆకు మీద ఉన్న నల్లని గొంగళి పురుగు చూసారా? చెట్ల పైన ఉంటుంది. బాగా కూర్చో బంగారు, కదలకూడదు. గొంగళి పురుగు నల్లగా ఆకుల్లో ఉండే ఆకున్నంతా తినేస్తా ఉంది. ఎవరు? గొంగళి పురుగు. అర్థమైందా? గొంగళి పురుగు. అప్పుడు వాళ్ళమ్మ చూపించింది అనమాట. ఎవరిని? ఆ పాపను తీసుకుపోయి, చూడు ఈ గొంగళి పురుగు ఆకుల్ని ఎంత బాగా తినేస్తా ఉందో అని వాళ్ళమ్మ చూపించింది అనమాట. బాగా కూర్చొని ఉదయ్ ఫాస్ట్ చూపిస్తా. ద గ్రీన్స్ ఆర్ delicious that the black caterpillar eats all the leaves. ఆకుకూరలు రుచిగా ఉంటాయంట. ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి తినడానికి. అర్థమైందా పిల్లలు? ఆకులన్నీ ఆ గొంగళి పురుగు ఆకుల్లో ఎందుకు బాగా తింటుంది? అవి రుచిగా ఉంటాయంట. కాబట్టి ఈ నల్లని గొంగళి పురుగు చూడండి, అట్లా చూడండి, రాకూడదు. చూపిస్తాను బంగారు. ఇది గొంగళి పురుగు, బ్లాక్ కలర్ లో నల్లగా. బాగా కూర్చో. గొంగళి పురుగు ఇదే. ఆకులంతా కూడా కూరాకులంతా బాగా వచ్చిందన్న, ఇవన్నీ తినేది కదా. అది గొంగళి పురుగు. బాగా కూర్చోదన్న. తర్వాత నేను చూపిస్తా. It then builds and nests and sleeps in it. When it comes out, it turns into a beautiful, colorful butterfly. అర్థమైంది? బాగా చదవండి.
ఆ తర్వాత వాళ్ళ అమ్మ చూపించింది కదా, ఎవరిని? సీతను తోటలోకి తీసుకుపోయి ఆ నల్ల గొంగళి పురుగు గురించి మొత్తం చెప్పించుడు. నల్ల గొంగళి పురుగు ఆకుకూరలు కూరగాయలన్నీ బాగా పచ్చగా ఉండే కాయలన్నీ తిని అది బాగా నిగనిగనిగలాడుతా ఉంది. కాబట్టి నువ్వు కూడా ఏమే అది అట్లా తిని అందమైన సీతాకోకలాగా తయారైపోతుంది. గొంగళి పురుగు నానా, గొంగళి పురుగు ఆకుకూరలన్నీ చేతులు కట్టు చేతులు కట్టు తినేసి గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా అందంగా తయారైతుంది. ఎవరు? గొంగళి పురుగు. You will also become as beautiful, Kaddi, healthy, active and smart like a butterfly if you eat the greens regularly, the mother said. అది రోజు తినడం వల్ల అది బాగా అందంగా. ఎవరు? సీతాకోక చిలుక. దాన్ని ఇంగ్లీష్ ఏమంటాము? బటర్ఫ్లై. ఏమంటాము? ఉదయ్ ఏమంటాము? అది అట్లా తిని 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 అందంగా తయారయ్యి సీతాకోక చిలుకలాగా తయారయ్యింది. అర్థమైందా? నువ్వు కూడా సీత అమ్మ ఏదైనా తినిపించినప్పుడు కడుపు నింపులా తినాలి. ఆకుకూరలు కూరగాయలు అన్నీ తిని కలిపి పెట్టినప్పుడు బాగా మనం కూడా తింటే అందంగా తయారవుతాము, ఎత్తుగా పెరుగుతాము. అర్థమవుతుందా అని వాళ్ళమ్మ దానికి చెప్పిందంటే ఎవరికి? సీతకి.